యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో థియరిటికల్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి, అణుబాంబు పితామహులలో ఒకడుగా కొనియాడబడ్డ డాక్టర్ రాబర్ట్ ఓపెన్‌హీమర్ అన్న మాట ఒకటి ప్రస్తావించాలి అని అనిపిస్తుంది. హిరోషిమా, నాగసాకి మీద అణుదాడికి ముందు ఒక అణు పరీక్ష జరిగింది. ఆ పరీక్ష అయిన తర్వాత, ఆ విస్ఫోటనాన్ని జూసిన తర్వాత, ఆ వేడిని జూసిన తర్వాత, ఆ జ్వాలలను జూసిన తర్వాత, ఆ ప్రొఫెసర్ గారి మదిలో ఒక భావం మెదిలింది. మెదిలిన వెంటనే, ఆ భావం కదిలిన వెంటనే ఆయన ఒక మాట అన్నాడు. నౌ ఐ యామ్ బికమ్ డెత్, ద డెస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. ఈ మాట ప్రాథమిక దశలో అణుబాంబులు పేలినప్పటి భావన. అప్పటికింకా అణుబాంబులు పూర్తిగా తయారు గాలేదు. అంటే ఈరోజు ఉన్నంత డెవలప్డ్ స్టేజ్‌లో అవి లేవు. చాలా ప్రైమరీ స్టేజ్‌లోనే ఉన్నాయి. అవి పేలినప్పుడే ఆయన ఆ మాట అన్నాడు. ద డెస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. ఇవాళ మానవుడు అంతకు ఎన్నో రెట్లు అధిక శక్తి కలిగిన బాంబులు తయారు చేసుకున్నాడు. ఆయన నాకు భగవద్గీత నుంచి ఒక శ్లోకం స్ఫురణకు వచ్చింది అని కూడా చెప్తాడు. ఆయనకు స్ఫురణకు వచ్చిన శ్లోకం ఏదో చెప్పనా మీకు? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రజనీకేషు యోధాః. నేను లోకాలన్నింటినీ తుదముట్టించడానికై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకాలు రూపుమాపటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షమందున్న ఈ వీరులెవ్వరు మిగలరు మిగలరుగాక మిగలరు. నువ్వు యుద్ధం చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. నోబడీ ఈజ్ గోయింగ్ టు బి దేర్ అని చాలా స్పష్టంగా చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇన్ని వేల బాంబులు, ఇన్ని వార్ హెడ్స్ తయారు చేసుకొని వాటి మీద కూర్చొని అభివృద్ధి, శాంతి అంటూ అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్న నేటి నాగరీకపు మానవుడిని చూసి నవ్వాలి అని అనిపిస్తోంది కదూ! ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు